నమస్కారం. ఈరోజు మనం ధనుర్మాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. తెలుగు సంవత్సరాదిలో ఉండే 12 మాసాలతో పాటు ధనుర్మాసం కూడా చాలా ప్రత్యేకమైనది. సూర్యుడు 12 మాసాలలో 6 మాసాలు దక్షిణాయనంలోనూ 6 మాసాలు ఉత్తరాయణంలోనూ పయనిస్తాడు. అంటే భూమధ్య రేఖ నుండి సూర్యుడు దక్షిణం దిశగా పయనిస్తే దక్షిణాయనం అని, ఉత్తరం దిశగా పయనిస్తే ఉత్తరాయణం అని పిలుస్తారు. అలా సూర్యుడు 6 మాసాలు దక్షిణాయనంలోనూ 6 మాసాలు ఉత్తరాయణంలోనూ పయనిస్తాడు. దక్షిణాయనంలో సూర్యుడు పయనించే చివరి 15 రోజులు, ఉత్తరాయణంలో మొదటి 15 రోజులు కలిపి ఒక మాసంగా పరిగణిస్తారు. ఆ సమయంలో సూర్యుడు ధనుసు రాశిలో ఉండే కారణంగా ఆ మాసానికి ధనుర్మాసం అని పేరు పెట్టారు. తెలుగు సంవత్సరాదిలో ఉండే 12 మాసాలను చంద్రమానాన్ని అనుసరించి చంద్రుడు ఉండే నక్షత్రంతో కలిపి ఆ మాసానికి పేర్లను నిర్ణయించారు. ఉదాహరణకు చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిస్తే చైత్రమాసమని, విశాఖ నక్షత్రంతో కలిస్తే వైశాఖ మాసమని, అలా చంద్రుడు కలిసే 12 నక్షత్రాల పేర్లకు 12 మాసాలను జతపర్చారు. ఒక్క ధనుర్మాసాన్ని మాత్రం సూర్యమానాన్ని అనుసరించి సూర్యుడు ఉండే రాశిని బట్టి ధనుర్మాసంగా పరిగణించారు. మానవులకు పగలు రాత్రిని కలిపి ఒక రోజుగా ఎలా నిర్ణయించారో దేవతలకు ఒక సంవత్సర కాలాన్ని ఒక రోజుగా భావిస్తారు. అనగా దక్షిణాయాన్ని రాత్రిగాను, ఉత్తరాయాన్ని పగలుగాను భావిస్తారు. అలా భావించినప్పుడు దక్షిణాయనంకు చివరిది అయినా ఉత్తరాయణంకు మొదటిది అయిన ధనుర్మాసాన్ని ప్రాతకాలం వలె పవిత్రమైనదిగా భావించి భగవంతుని ఆరాధనకు పుణ్యకాలంగా చెప్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. తులసి మాలలతో విష్ణుమూర్తిని పూజిస్తారు. గొబ్బెమ్మ రూపంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. గోదాదేవి కథ కూడా ఈ మాసంకు సంబంధించినదే. వివాహం కానివారు ఈ మాసంలోనే కాత్యాయని వ్రతం చేస్తారు. అలా ధనుర్మాసం భగవంతుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. స్వస్తి.